చాలా మంది ఇప్పుడు అటు హైదరాబాద్లో నీటి కొరత, నీటి ఎద్దడి, స్లమ్స్లలో మిడిల్ క్లాస్ ఏరియాల్లో అయితే బిందెలతో కొట్టుకునే పరిస్థితి, ట్యాంకర్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఇప్పుడు హై రైజ్లలో అదే పరిస్థితి ఉంది, మామూలు ఇళ్ళకి అదే పరిస్థితి ఉంది, స్టాండ్ లోన్లో అదే పరిస్థితి ఉంది, స్లమ్ ఏరియాలో అదే పరిస్థితి ఉంది. ఎందుకు అసలు ఈ 3 నెలల్లోనే అంటే మొన్న ఈయన మంత్రి మాట్లాడుతున్నాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఈ కరువు పాపం అంతా కూడా బీఆర్ఎస్ ఇచ్చిపోయింది అంటున్నారు. బీఆర్ఎస్ కరువు ఇచ్చిపోవడం ఏంది? 9.5 ఏళ్ళు బాగానే మన నీళ్ళు వచ్చినాయి అంటున్నారు, పంటలు పండినాయి అంటున్నారు, మన పాడి ప్రొక్యూర్మెంట్ బాగానే ఉంది, లక్షల కోట్ల మెట్రిక్ టన్నులకు చూపించిరు. మరి ఇలా చూస్తే ఈ నీళ్ళకి ఎందుకు ఇంత ఇబ్బంది వస్తుంది? ఇటు కృష్ణా నీళ్ళకు కూడా ఎందుకు వచ్చింది ఆ బాధ? ఎందుకు నీళ్ళు, మనకు సింగూరు ఉంది, కృష్ణా ఉంది, ఇలా ఎందుకు నీళ్ళకి ఇబ్బంది, తాగు నీళ్ళకి ఇబ్బంది అయిన పరిస్థితి ఉంది? ఎందుకు వచ్చింది ఆ ప్రాబ్లం? ఎందుకు వచ్చిందంటే వీళ్ళకు ఈ అవసరం మీద సమీక్ష చేసే అవకాశం తీసుకోవట్లేదు. వీళ్ళు ఏమైనా ఆరోపణలు చేయడానికి పురమాయించరు. కృష్ణా నీళ్ళు ఓకే, ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 తీసుకొచ్చారు కదా, 16.5 TMC. తర్వాత ఇప్పుడు సింగూరులో నీళ్ళు ఉన్నాయి, సింగూరు ఇస్తున్నారు కదా. గోదావరి నుంచి గతంలోనే తీసుకొస్తే కేసీఆర్ గారు ప్రారంభించాడు కదా, ఏది 16 TMC వాటర్, దీనికి డ్రింకింగ్ వాటర్ హైదరాబాద్కు. మరి ఈ నీళ్ళన్నీ ఉండగా ఇప్పుడు ఎందుకు రావట్లేదు? అదే క్వశ్చన్ నాకు కూడా అర్థమైతలేదు. అంటే నీకు కృష్ణా నుంచి తీసుకొచ్చే నీళ్ళు సరిగ్గా వస్తున్నాయా లేదా సమీక్ష లేదు. తర్వాత కృష్ణా బోర్డుకు ఇంకా అవసరం ఉంటుంది అనే మాటతోటి ఆ నీళ్లు తాగడానికి, నీళ్ళు అడగడానికి కూడా నామోషిగా ఉన్నారు. చేయలేదు కృష్ణాలో. అవగాహన నుండి చేస్తలేరా, లేకపోతే నిర్లక్ష్యమా? వీళ్ళకు అవగాహన లేదు, ప్రజల అవసరాల మీద శ్రద్ధ లేదు. ఏమైనా ఆరోపణలు తాత్కాలిక బురదలో రాయేసి. ఇక్కడ ముఖ్యమంత్రి కొత్త కావచ్చు కానీ మిగతా వాళ్ళైతే ఉన్న వాళ్ళే కదా. ఒక బట్టి విక్రమార్క కావచ్చు, ఒక ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, ఒక కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు. సో వీళ్ళైతే ఇంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రులుగా పనిచేసిన వాళ్ళే, కేబినెట్ హోదాల్లో పనిచేసిన వాళ్ళే. వీళ్ళకి ఆ మాత్రం అవగాహన లేకుండా కనీసం ప్రజల సమస్యలు తీర్చలేని పరిస్థితిలో ఉన్నారు. ఒకసారి వాళ్ళనే పోయి అడగరాదు, నన్ను అడిగితే నేనేం చెప్పాలి అంటే జనరల్ ఇప్పుడు 50 TMC నీళ్లు గోదావరి కిందికి పోయినాయి, తుపాకులు కూడా అని చెప్పాను. లిఫ్ట్ చేసినట్టయితే 22-23 TMC నీళ్లు మన రిజర్వాయర్లో ఉండే అవకాశం ఉందని చెప్పాను. ఇంతకంటే ఏం చెప్పమంటారు? మీరు కృష్ణా బోర్డుకు రాశారా ఈ పరిస్థితి వచ్చింది, వచ్చేటట్టుంది, ఇంకా అదనంగా నీకు తాగునీళ్ళకి కావాలని? నిన్నగాక మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అడిగారే. ఇంకా కర్ణాటక ఉంది, పక్క రాష్ట్రం, సో వాళ్ళు తేలేకపోవచ్చు బెంగళూరుకు, కానీ తాగునీళ్ళ కోసం అల్మట్టి నుంచి కొన్ని కృష్ణాలో నీళ్ళు రిలీజ్ చేయమని ఎందుకు అడుగుతలేరు? ఇంకొక క్లారిటీ కావాలి. నిజంగానే అంటే ఏ రాష్ట్రంలోనైనా సరే ఒక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కావచ్చు, లేదంటే ఆ శాఖకి ఆయన మంత్రిగా ఉన్నప్పుడు కావచ్చు, నిజంగానే ప్రాజెక్టులు కట్టేటప్పుడు ఇంజనీర్లు ఇచ్చే సలహాలు మానేసి, మీకు కేంద్రం కూడా ఉంటుంది కదా, దాని పర్మిషన్స్ అవన్నీ ఉంటాయి, ఇవన్నీ తుంగలో తొక్కి ఓన్ ప్లాన్ తోటి ముఖ్యమంత్రులు ప్రాజెక్ట్ నిర్మిస్తారా? ఇప్పుడు కేసీఆర్ మీద అదే అపవాదం నెట్టి తెలంగాణ ప్రజలకు అదే ప్రొజెక్షన్ చేసారు. సొంత నిర్ణయం కాబట్టి ఇలా జరిగింది, అది మేజర్ పార్ట్, ఎవరైతే కాంట్రాక్టరు అండ్ కేసీఆర్ కుమ్మక్కై జరిగింది అంటున్నారు. ఇందులో ఒక పాయింట్ తెలిసింది ఏంటంటే, అఫీషియల్గా తెలిసింది ఇదే మెగా కృష్ణారెడ్డి ఆయన మీద చీడ్చి చెండాడి మాట్లాడిండ్రు కదా. మరి అదే ఆయన దగ్గర నుంచి అఫీషియల్గా తెలంగాణ ఎలక్షన్లో 110 కోట్లు ఆయన విరాళంగా ఇచ్చారు. నిజంగా మెగా కృష్ణారెడ్డి అండ్ కేసీఆర్ కలిపి అవినీతికి పాల్పడితే ఈరోజు చర్యలు తీసుకుంటారా? మరి ఏంది అసలు, అంటే ఏం చేయదలుచుకున్నారు అనేది, ఇప్పుడు ప్రజలకు ఏం చెప్పదలుచుకుంటున్నారు అనే క్వశ్చన్ ఇదంతే. అదా ఏమున్నది, అదే బురదలు రాసి దాటేయడానికి మొదలే చెప్పాను. మరి మీరు ఆయన అడగండి, ఆ ముఖ్యమంత్రి గారిని, ఏమయ్యా నువ్వు ఆ రోజు అన్నావు, మరి ఇప్పుడు ఛార్జ్ ఏం చేస్తావు, లేకుంటే నీకు కొడంగల్ ప్రాజెక్ట్ వచ్చింది కదా, దాంట్లో ఎట్లా చేస్తున్నావు? ఇంకా మెగా కృష్ణారెడ్డికి ప్రాజెక్ట్ క్లియరా? ఒకసారి జగ్గారెడ్డి గారు ప్రెస్ మీట్లో 2 years బ్యాకే అన్నాడు, ఈయన ఇప్పుడున్న ముఖ్యమంత్రి మాట్లాడుతున్న మాటలు చూసి మెగా కృష్ణారెడ్డి అనేటోడు ఎవడైనా మన కాంట్రాక్టులు చేస్తాం ఏ పార్టీ వచ్చినా, అందుకని అన్ని పార్టీలతో సన్నిహితంగా ఉంటాడు, బీజేపీకి ఉంటాడు, కాంగ్రెస్కి ఉంటాడు, అన్ని ఎవరైనా కూడా అతనితో కాంట్రాక్టులు చేస్తారు అనేసి అన్నాడు. కాదు, ఇక్కడ పాయింట్ అది కాదు, ఎవరో వ్యక్తులతోటి కాదు, మన వ్యవస్థ, ది అవార్డ్ ఆఫ్ కాంట్రాక్ట్స్, ద కాంపిటేటివ్ రేట్స్, హౌ ఇట్ ఈస్ హ్యాపెనింగ్, ఇది చేసి ఇస్తారు. కానీ ఎవరికో ఒకరికి నీకు కావాలంటే దేశంలో మేజర్ ప్రాజెక్టులు చేస్తున్నారు కాబట్టి చేసినా నీకు ఇస్తా అని ఇస్తారా ఎవరైనా? వ్యవస్థ ఉంటుంది, వ్యవస్థలో టెండర్ ప్రక్రియ ఉంటుంది,
ఆ టెండర్ ప్రక్రియలో చేసుకుంటారు, వస్తుంది. అంతేకాని కావాలని ఒకరికి ఇస్తారా? సరే ఇప్పుడు సొంత వ్యక్తే నిర్ణయాలు తీసుకొని ఇంజనీర్లు ఎన్ని చెప్పినా కూడా వినకుండా ఇది ఈయన్నే కట్టండి అనేసి ఒక నిర్ణయం తీసుకొని కట్టిపిస్తారా? అంటే జనరల్ నేను కూడా తెలియక అడుగుతున్నా. ఇది తెలియని వాళ్ళకు జనాలకు చెప్పడానికి చాలా బాగుంటుంది ఈయన చేసినని. ఎవరైనా ఎందుకు చేస్తారమ్మా? కాదు, మనం ఇల్లు కట్టుకుంటాం అల్లుడి కోసమా బిడ్డ కోసం. నాది కాదని చెప్పేసి ఏమన్నా ఉల్టా వేస్తావా? ఉల్టా వేస్తావా? 10 కాలాల్లో బాగుండాలనే మంచిగా చేసుకుంటాం. అంతే మరి. రాష్ట్రంలో శాశ్వతంగా పేరు ఉంటుంది, జనాలకు అక్కడికి వస్తుంది అని దాంట్లో చేస్తారు. ఎవరైనా అట్లాగే చేస్తారు. దాన్ని నువ్వు భూతద్దంలో పెట్టి ఇట్లా చేసిండని చెప్పి అంటే పిల్లర్లు కుంగుతాయి, పిల్లర్లు కూలిపోతాయి అని తెలిసి కూడా అక్కడ కట్టారు అనేది. అబ్బా, మీకు కూడా తెలిసింది, వాళ్ళకు కూడా బాగా ఎక్స్పర్ట్స్ అయిపోయినారు ఓవర్ నైట్. మనకు వ్యవస్థ ఉన్నదనేది మొదలు అర్థం చేసుకోండి. వ్యవస్థ ద్వారా పనులు అవుతాయి. వ్యవస్థ పనులు ప్రణాళిక ఉంటుంది. ఆ వ్యవస్థ లోపాలు ఏదైనా ఉంటే ఎన్నికలే నిన్న బ్రిడ్జ్ కూలలే. తర్వాత ఏది మన దగ్గర 16 ప్రాజెక్టులకు ప్రాబ్లం అయింది. ఏది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జలయజ్ఞంలో